వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రివ్యూస్ అంతా వేరే లెవెల్గా ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈరోజు ప్రోమోలో చూస్తే ఈ ప్రోమోలో మాత్రం కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే కళ్యాణ్ని కన్నందుకు వాళ్ళ నాన్న ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో పేదరికం నుంచి ఏదో డ్రైవర్ పని చేసి అంగడి పెట్టుకొని మన జీవితాలు పక్కన మన చుట్టూ ఎలా ఉన్నాం మనం. ఓ పేదరికం అంటే ఒక మారుమూల పల్లెల్లో నుంచి ఆయన అంత దూరం వస్తాడని అసలు కలలో కూడా అనుకోండాడు. ఎక్కడ మిలిటరీ, ఎక్కడ కళ్యాణ్, ఎక్కడ అగ్ని పరీక్ష, ఎక్కడ అసలు సంబంధమే లేని వ్యక్తి ఒక సెలబ్రేట్ అవ్వడం కాదు, వాళ్ళ ఫాదర్ని పిలిపించి అక్కడ వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే వాళ్ళ నాన్న కళ్ళనీళ్ళు పెట్టుకోవడంలో తప్పే లేదు అసలు. అందులోనూ మన కళ్యాణ్ కూడా చాలా మంచి వ్యక్తి తప్ప అసలు ఎవరికైనా నమ్మితే ఎంత బాగా నిలబడతాడంటే మనకు ఉదాహరణకి తనూజ గురించి చూసుకోండి. తనూజ వైపే ఉండడము, ఎంతమంది చెప్పినా వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా ఇంకెవరు చెప్పినా కానీ తనూజానే ఆ లాయల్టీగా ఉండడం అనేది సూపర్. అసలు ఎవరి పక్క ఉన్నా నీటి అలాగే ఉంటాడు ఆయన. ఇంకా ఎవరు ఉన్నారు చూడండి. ఇంతకుముందు మన దివ్య పక్కన ఉన్నా కానీ, దివ్య మోసం చేసినా కానీ, తనను ముందే తీసేసినా కానీ తన వైపే ఉండి తన కోసము లాస్ట్ వరకు గేమ్లో చెప్పకుండా ఉన్నాడు చూడండి. వా 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 ఇంకా నిన్న ఏం సామాన్యంగా ఆడాడా అసలు. వీళ్ళ గేమ్లో ముందుగానే నన్ను పంపించినారు అని ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా సంజన గారు అంటే పోతానే నీ కథ ఇలాగుందని దివ్యాన్ని తీసి పారేసిందా. కానీ ఇతను మాత్రం పోయినా కానీ ఇద్దరు ముగ్గురితో పోరాడి బాబా సూపర్ అబ్బా. అతని పిల్లాడు కొడుకు అంటే ఇలా ఉండాలి ఎవరికైనా కానీ. వాళ్ళ నాన్న గర్వం చూస్తా అంటే ఇంకా కొడుకులు పుడితే ఎవరైనా కానీ ఇలా మనమే కాదు ఎవరికైనా కానీ అబ్బా సంతోషమే కదా. మన అబ్బాయి అంత ప్రయోజకుడు అయినా అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా. ఆయన హ్యాపీ ఫీల్ అవడంలో తప్పే లేదు అసలు. ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా ఏం చెప్తాం మనము. ఆయన ప్రౌడ్ అనేది. ఇంకా అలాగే ఈరోజు ఇంకా భరణి గారి గురించి చెప్పాలి. భరణి గారి గురించి వాళ్ళ అమ్మ వాళ్ళ గురూజీ రావడము, వాళ్ళని చూసి మురిసిపోవడము అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాగబాబు సారు చెప్తున్నాడు, నా దగ్గర ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, అలాగే ఇలా వీటికి వచ్చినాక గంగిగోవు అయిపోయినాడు అని. ఆయన గంగిగోవు కాదు సార్, గంగిగోవు కానే కాదు ఆయన. ఎందుకంటే ఆయనకి ఎలా ఉండాలో తెలియక అది అటు మృగమో అది ఏమంటారు మీరు అన్నట్టు అగ్రెసివ్ కాదు, అలా గంగిగోవు కాదు, మధ్యలో ఉండిపోయినాడు ఆయన. నిజమా కదా నేను చెప్పింది. అది ఆయన అటు ఉండలేడు ఇటు ఉండలేక ఇలా మధ్యలో ఉండడం వల్ల ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. నా మాటకి ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళంటే చేయండి. నిజమా కాదా. ఆయన అటు గంగిగోవు కాదు, ఇలా అనేసి అగ్రెసివ్ కూడా లేదు, రెండింటికి చెడిపోయి మధ్యలో కూర్చున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న జరిగిన ఈ కాన్వర్జేషన్ అన్నీ చూస్తుంటే నాలాగా ఎంతమంది ఫీల్ అయినారో మీరే చెప్పండి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి సాట ఆయనది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అబ్బా మంచోడురా అనిపించేదానికి మళ్ళీ ఇంకోసాట బయటపడతాడు. ఇంకా అబ్బాయి విలన అనేదట్లే మళ్ళీ ఇంకోసారి మంచోడు అనిపిస్తాడు. ఈ మంచోడు చెడ్డోడు అనే దాగుడుమూతలతోనే ఈయన ఆట అంతే వెళ్ళిపోతుంది. వీళ్ళ ఆట చెడిపోదానికి వాళ్ళే చేసుకుంటున్నారు ఒకరికొరు. మళ్ళీ దివ్య ఒకటి కాదు, ఈమె ఒకటి కాదు. వీళ్ళు చేసుకునేది వీళ్ళకి ముప్పు అనేది నిజమా కాదా మీరు చెప్పండి, కామెంట్ వేయండి. నెక్స్ట్ ఇంకోటి మన ఎవరు నవ్వు గురించి చెప్తాడు ఆయన. నాగబాబు సార్ నవ్వు గురించి చెప్పడము సూపర్. నేను ఒక వీడియోలో చేసినాను. అది ఏం నవ్వు, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు అని అదేదో మన గాడి సకిలిచ్చినట్టు ఉంటుంది చూసారా, చూడండి ఒకసారి. ఆమె సేమ్ అదే గొంతుతోనే అంటుంది. డిట్టో నాగబాబు గారు కూడా అదే కనిపెట్టినాడు. ఏమంటే ఆ నవ్వేంటి తల్లి ఎస్వి రంగారావు లాగా, అది ఆడ కాదు మగ కాదంట. దానిలో ఎస్వి రంగారావు సావిత్రి భోజనంలోకి వచ్చి నవ్వుతాడు చూడండి. అమ్మ బాబో ఇదెక్కడ నవ్వురా సాయి అనే మొత్తం చిలికతులంతా పరిగెత్తుతారు. సేమ్ అలాంటి నవ్వే అనమాట ఇది. ఈరోజు వాళ్ళ అమ్మ రావడానికి బాగా సంతోషపడినారు భరణి గారు. వాళ్ళ గురూజీ రావడము మామూలుగా జరుగుతూ ఉంటుంది. అలాగే మన రీతు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. నాగార్జున సార్కి వీళ్ళకి మామూలుగా పరిచయం ఉంది కదా.
ఎవరికి? మన రీతుకి. అలాగే ఇమానీలు ఉన్నాడు దాంట్లో. బిగ్ బాస్ తను లేదు, మన తనూజ లేదు. మన తనూజ కుకు జాతరత్నాల్లో ఉంది, కానీ బిగ్ బాస్ నాగార్జున టచ్ లేకపోయిండొచ్చు. మరి మాట్లాడిస్తాడా లేదా చూడాలి. వీళ్ళిద్దరిని మాట్లాడిచ్చింటాడు. కాకపోతే మనకి వేయడం ఆ వీడియోస్ ఇంకా వేయలే. మనం ఫుల్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు. సబ్స్క్రైబ్ మనం వర్త్ ఇట్ అనమాట. ఏదైనా చెప్తే ఒక స్ట్రాంగ్గా చెప్తాం. అలాగే కామెంట్ చేయండి. ఇంకోటి ఏమి, లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. మీరు లైక్లు అలాగే వస్తున్నాయి, కామెంట్స్ అయితే అద్భుతంగా వస్తున్నాయి. ఇలాగే మనం ఎక్కడ నిజాయితీగా ఉంటే అక్కడే నిలబడదాం. నిజాయితీ లేకపోతే ఎవరినైనా కడిగి పారేద్దాం. ఏమంటారు? జై హింద్.